సోదరి సోదరుడా, గుర్తుంచుకో, మన దేవుడు అన్ని పరిస్థితులకు చాలిన దేవుడు. ఆయనలో మనం ఎంత ధైర్యాన్ని అయినా కూడబెట్టుకోవచ్చు. ధైర్యం చెడిన స్థితిలో ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉంటే నీకొక శుభవార్త. నీ ధైర్యాన్ని నువ్వు దేవునిలో కనుగొనవచ్చు. నిన్ను ధైర్యపరచగలిగిన దేవుడు ఒకరున్నారు అన్న సంగతిని నువ్వు మరవద్దు. సమస్తము నీకు వ్యతిరేకమైన పర్వాలా, నీ చుట్టూ ఉన్న ప్రపంచం నలిగి ముక్కలవుతున్న పర్వాలా, దేవుడు నీకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. దేవుడిలో నువ్వు ఎంత ధైర్యాన్ని కూడబెట్టుకోవచ్చు, నువ్వు ఎంత ధైర్యాన్ని కనుగొనవచ్చు. ఒకవేళ సమస్యలు సుడిగుండంలో నువ్వు చిక్కుకున్నావేమో, అల్లకల్లోలో నిన్ను అతలాకుతలం చేస్తున్నదేమో, మహా ప్రళయం లాంటి శ్రమలు నీ మీదకు ఒక్కసారిగా వచ్చి పడుతున్నాయేమో, మనుషులందరూ ఒక్కసారిగా వచ్చి నీ మీద పడి నిన్ను హతమార్చాలని చూస్తూ ఉన్నారేమో, రోజు రోజుకి నీకు వ్యతిరేకంగా అనేక మంది శత్రువులు పుట్టుకొస్తున్నారేమో. కృంగిపోవద్దు, నిరాశ నిస్పృహకు లోనవద్దు. నీ దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. శ్రమ దినమును నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది.